చేసుకోకుండా అలుపెరగకుండా పూర్తిగా సమాజ సేవలనే మునిగిపోయి తన జీవితాన్ని చాలా 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 అంటే మనం చెప్పలేనంత కోల్పోయి సర్వీస్ను అందిస్తున్నటువంటి ఒక మహిళా శక్తి మనలో ఉన్నారు. వారే జోసఫైన్ మేడం గారు. మన ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన వారికి. ఎందుకంటే సమాజంలో జరిగే విషయాల మీద ప్రాక్టికల్గా అనుభవం ఎక్కువ ఉంది మేడం గారికి. మాటల్లో కొంత వ్యక్తపరచలేకపోవచ్చు వారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా, కానీ ప్రాక్టికల్గా మాత్రం చాలా కార్యక్రమాలను వారు చేపట్టిరు. వారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాలని కోరుతున్నాను. ఎక్కువైతే నాకు కొంచెం అంటే అలాగే ఏ పనులు అయితే నేను ఇంటికైతే ఉంటాను. ఒకటి ఏంటంటే మనకు 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో కట్టుబాని సంబంధం ఉంటుంది. అయితే ఈ మహిళా దినోత్సవం ఎలా వచ్చిందంటే ఆ లేడీస్ ప్రభావితం కట్టుబాని సంబంధం బయట లోపలనే ఉండడం బయట ఏకమై ఇది వేతనం గురించి అయిందన్నమాట. అమౌంట్ తక్కువ ఇచ్చేది, 10 రూపాయల పని చేస్తే 10 రూపాయలు ఇచ్చేది, 6 రూపాయలు ఇచ్చేది. ఇది ఈ అన్యాయాన్ని ఏం చేసిందంటే మన ఆడవాళ్ళే ధైర్యం చేసుకుని పెద్ద సమావేశం చేసింది 18 తర్వాత. ఇది 19వ శతాబ్దంలో క్లారా జెట్లిన్ అనేసి యాంగ్లియన్ ఆమె లేడీ ఒక వర్కింగ్ కమిటీ అన్నట్టు ఒక లేడీని చేసింది. అప్పుడు వర్కింగ్ కమిటీ సమావేశం చేసింది. అప్పుడు 100 మంది అమ్మాయికి సపోర్ట్ చేసింది. 100 మందితో వర్కింగ్ కమిటీ పెట్టింది. అంటే ఈ మనకు వచ్చిన ఈ మహిళా దినోత్సవంలో కొంత భాగం ఏంటంటే వాళ్ళంతా అప్పుడు చేశారు, ఎంతో కష్టపడ్డారు, బయటకు వచ్చేవారు. మనం ఎప్పుడు ఈజీగా తీసుకుంటున్నాం. ఈ ఈజీ ఎలా అంటే బయటికి రాకపోవడం, ఎందుకు వెళ్ళాలా, ఇందాక మేడం చెప్పారు కదా, రాకపోవడం. ఇది నిజమే, అది జరగదు. అంటే కొన్ని కారణాల వల్ల మనం ఏం చెప్పలేక బయటకు రాలేక అలాగే ఉండిపోతున్నాం. కానీ సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది. ఆడపిల్లల గురించి కూడా తెలిసి ఎలా ఉంది. ఆడపిల్లల గురించి కూడా చిన్నప్పటి నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేయట్లేదు. ఏంటంటే మనం సమాజానికి వస్తున్నాం, బయటికి ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాం, కానీ దాంట్లో ఒక సబ్జెక్ట్ అంటున్నాం. అది తెలుసుకుంటే అందరికీ నేను కోరేదేమో మనం ఏదైనా సాధించలేదు. వారి యొక్క మాటలను వారి యొక్క అనుభవాలను అలాగే ఇప్పుడు